హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రోటి పచ్చళ్ళలో చాలా రకాలు చేసే ఉంటాం, కానీ ఇవి రెండు కలిపి కనుక పచ్చడి చేశారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఎన్ని కూరలు ఉన్నా కానీ అన్నీ కూడా పక్కన పెట్టేయాల్సిందే, అంత రుచిగా ఉంటుందన్నమాట. చాలా హెల్దీ కూడా. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది, ఆ రెండు ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా మీకు చూపిస్తాను నేను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. ఈ బౌల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో నువ్వులు వచ్చేసి ఒక 4 టీ స్పూన్ల వరకు తీసుకోండి. ఈ నువ్వుల్ని చిటపట్లాడే వరకు, దోరగా వేగే వరకు కూడా ఇలా వేయించుకోండి. మనకి నువ్వుల్లో చాలా ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుందండి, అందుకే చాలా హెల్దీ అని చెప్పాను నేను. ఇప్పుడు మనకి నువ్వులు కూడా వేగిపోయినాయి కదా, వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. అదే కళాయిలో పల్లీలు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకుందాం. ఈ పల్లీల్ని దోరగా వేయించుకోవాలి. మనకి లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పల్లీల్లో కూడా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఈ పల్లీలని కూడా ఇలా వేయించిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం ఎప్పుడు చేసిన టమాటాల్లోనూ పల్లీలు వేస్తాం, లేదా నువ్వులు వేరేగా వేసి చేస్తాం, కానీ ఇలా నువ్వులు పల్లీలు ఎప్పుడు చేసి ఉంటారు కదా. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ముచ్చుకులు తీసిన పచ్చిమిర్చి వచ్చేసి ఒక 15 వరకు తీసుకున్నానండి. మీరు కారానికి తగ్గట్టు ఎన్ని పడతాయో చూసి యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక అరకిలో వరకు టమాటాలు అనేవి తీసుకున్నాను నేను. ఈ అరకిలో టమాటాలని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ టమాటాలు అలాగే పచ్చిమిర్చి కూడా దోరగా వేగే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకుందాము. చూడండి, కొంచెం ఉడుకుపట్టి ఇవి వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని యాడ్ చేసుకుందాము. ఈ చింతపండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేయండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి మనకి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేయడం వల్ల టమాటా పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి. కరివేపాకు కూడా మన జుట్టుకి చాలా మంచిది. ఇలా కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. చక్కగా మనకి టమాటాలు పచ్చిమిర్చి అనేవి మగ్గిపోతాయి. ఇవి మగ్గే లోపల మనం పల్లీలను కూడా పైన ఉన్న పొట్టు మొత్తం కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో చూడండి, మనకి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న నువ్వులు, అలాగే ముందుగా వేయించుకున్న పల్లీలని పొట్టు తీసానని చెప్పాను కదండి, అవి కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో అయినా చేసుకోవచ్చండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే 2 టీ స్పూన్లు వచ్చి జీలకర్ర, గల్లులుప్పు వచ్చి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే పసుపు వచ్చి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ముందుగా వీటిని గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మిక్సీ పట్టేశారంటే చక్కగా నలిగిపోతాయి అన్నమాట. మనం వీటితో పాటు టమాటాలు అనేవి వేసేసామంటే అవి నలగకుండా మనకి తొక్కులు తొక్కులుగా అలా ఉండిపోతాయి అనమాట. పల్లీలు అనేవి నలగవు, అందుకనే ముందుగా ఇలా పౌడర్ లాగా చేసుకోండి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇందులో వేసేసుకుందాం. అవేనండి 2 ఇంగ్రీడియంట్స్, నువ్వులు పల్లీలు. ఈ రెండు కూడా ఈ టమాటాల్లో వేసి ఇలా మిక్సీ పట్టేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చడి. అసలు మీరు ఎన్ని కూరలు ఉన్నా కానీ పక్కన పెట్టాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా మెత్తగా పట్టేసుకోండి. చక్కగా ఇలా పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మీరు పోపు అయినా పెట్టుకోవచ్చు, పోపు పెట్టుకోకుండా వేడి వేడి అన్నంలో అయినా సరే వేసుకొని లాగించేయచ్చు. మనకి పచ్చడి అనేది వారం రోజులు ఈజీగా నిల్వ ఉంటుందండి, తడి చేతులు పెట్టుకోకుండా ఉంటే. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా బౌల్లోకి తీసుకొని పోపు పెట్టేయండి. మీకు ఇష్టమైతే పోపు పెట్టుకోండి, లేకపోతే ఇలా అయినా సరే వేసుకొని తినేయచ్చు అనమాట. నేను పోపు అనేది ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా రుచిగా ఉందండి. మీరు ఒక్కసారి చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంది. ఎన్ని కూరలు ఉన్నా పక్కన పెట్టేస్తారు. ఈ రైస్ మొత్తం కూడా దీంట్లోనే లాగించేస్తారండి. ఇవ్వండి, పోపు మొత్తాన్ని కూడా ఇలా వేసుకొని ఒకసారి కలిపేశారంటే మనకి టమాటా నువ్వులు పల్లీ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి.
రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.